గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఆ ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఒక పెద్ద మనిషి బాగా మేధావి, ఆయనతోని నేను ఈ 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను రాయిస్తున్నా. బహుశా 1-2 వాల్యూమ్స్ నెక్స్ట్ రిలీజ్ అవుతాయి. అంటే ఎవరు కూడా దాన్ని పీసెస్గా, బిట్స్ అండ్ పీసెస్గా పెట్టారు. సో ఫస్ట్ 50 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను సిపిఐ ప్రింట్ చేసింది. అవి కూడా ఇప్పుడు అందుబాటులో లేవు ఆ పుస్తకాలు. ఇప్పుడు ఆ చరిత్ర ఒక ప్రాంతానిదో ఒక రాష్ట్రానిదో కాదు. ఇప్పుడు తెలంగాణలో చూస్తే 1938లో కమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ అయింది ఇక్కడ. అది ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయినా ఫస్ట్ దాన్ని బ్యాన్ చేయడం, మళ్ళీ దాన్ని బిల్డ్ చేయడానికి వీళ్ళు పరోక్షంగా ఇన్ఫిల్ట్రేట్ కావడం, ఆంధ్ర మహాసభ ఇట్లాంటి వాటిలల్లో ప్రజా సంఘాల పేరుతోని అల్టిమేట్గా ఏమైందంటే చీలికలు శాఖోపశాఖలుగా విడిపోయింది. ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ పార్టీ చీలింది మనకు చైనా పాకిస్తాన్ వార్ అయిన తర్వాత 1964, 63, 64 మొదటిసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా చీలికకు గురైంది. రెండవసారి 67, 68 అందులో నుంచి మార్క్సిస్ట్ పార్టీ, అంటే కమ్యూనిస్ట్ పార్టీ చీలినప్పుడు మార్క్సిస్ట్ పార్టీ ఏర్పడ్డది. మార్క్సిస్ట్ పార్టీ చీలినప్పుడు విప్లవ కమ్యూనిస్టులు ఏర్పడ్డారు. మళ్ళీ విప్లవ కమ్యూనిస్టులు ఒక 30-40 శాఖలుగా చీలిపోయారు. ఇవాళ ఏమైందంటే ఎవరికి వాళ్ళు విడిపోయి ఆ ఉద్యమాలే పూర్తిగా, ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా సిపిఐ, సిపిఎం భారతదేశంలో ఉండేది. 64 దాకా సిపిఐ ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అది ఉన్న రోజు జనసంఘ్ అసలు సీట్లు కూడా రాలే. ఎందుకంటే కాంగ్రెస్కి అగెనిస్ట్గా కమ్యూనిస్టులే ఉన్నది, ఈవెన్ సిపిఎం కూడా. అయితే కాంగ్రెస్ ఎప్పుడు అనగదొక్కాలని చూసేది, ఏది కమ్యూనిస్టులు. ఫస్ట్ టైము ఇందిరాగాంధీకి, ఫిరోజ్ గాంధీ గొడవలు వచ్చినాయి ఎక్కడ తెలుసా? సవ్యంగా జరిగే లవ్ మ్యారేజ్ వాళ్ళది గొడవ వచ్చింది ఎక్కడ అంటే, నెహ్రూ కేరళలో మొదటిసారి ఏర్పడ్డ నంబూద్రిపాల్ ప్రభుత్వాన్ని 1957లో కూల్చేశాడు. ఆర్టికల్ 356 దాన్ని ఉపయోగించుకొని రద్దు చేశాడు ఆ ప్రభుత్వాన్ని, కావాలని గొడవలు క్రియేట్ చేసి. ఫిరోజ్ గాంధీ ఎప్పుడు డెమోక్రాట్, ఆయన గురించి ఎక్కువ బయటికి రాలేదు, కానీ ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. నెహ్రూకు అల్లుడై ఉండి కూడా, ఇందిరాగాంధీ మంత్రిగా ఉన్నా కూడా పార్లమెంట్లో గర్జించేవాడు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండేవాడు. స్కామ్లను బయట పెట్టేవాడు. ఎల్ఐసి ఆ రోజుల్లో ఒక పెద్ద స్కామ్ జరిగితే నెహ్రూ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేశాడు, ఆ స్కామ్ని బయటికి తీసుకొచ్చి. సో సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఫిరోజ్ గాంధీ గురించి చెప్పాను. సో ఆ రకంగా కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడ్డా కూల్చడం అనేది, వాళ్ళని మొగ్గలోనే తుంచేయాలి. ఇంకా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, గతంలో మనం మాట్లాడుకున్నాం, సర్దార్ పటేల్ తెలంగాణ సైన్యాలు పంపింది 75% కమ్యూనిస్టులను అణచడానికి, 25% రజాకారులను అణచడానికి. రజాకారులే టార్గెట్ అయితే 1 year ముందే ఆయన ఈ ఒప్పందమే చేసుకున్నట్టు కాదు, ఏదైతే ఒప్పందం. అంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా టార్గెట్ ఎవరు అంటే కమ్యూనిస్టులు. సో కమ్యూనిస్టులు వాళ్ళంతటి వాళ్ళే వీక్ అవుతూ ఇవాళ జనసంఖ్యకి, హిందూ ఫిలాసఫీకి, హిందుత్వ వాదానికి చోటిచ్చారు. ఇప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉంటే నీకు ఆర్ఎస్ఎస్ ఈ స్థాయిలో లేసేదే కాదు అసలు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇద్దరు బద్ద వ్యతిరేకులు అనుకున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పక్షాన్నే చేరింది కదా కమ్యూనిస్ట్ పార్టీ. తప్పనిసరిగా ఏమైందంటే, తోక పార్టీ అని కేసీఆర్ తిట్టేవాడు కదా, వాళ్ళకి గత్యంతరం లేదు. బీజేపీని వ్యతిరేకించాలంటే శత్రువు మిత్రుడు కదా. కమ్యూనిస్టుల దృష్టిలో బీజేపీ మోర్ డేంజరస్ దెన్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఎంతైనా సెక్యులర్, ఆ ఇంట్లోనే అన్ని కులాలు ఉన్నాయి కదా, అన్ని మతాలు ఉన్నాయి కదా. కాబట్టి కాంగ్రెస్ను వాళ్ళు సెక్యులర్ పార్టీగా భావిస్తారు. ఓకే, ఒక సామ్రాజ్యవాదం విషయంలో కాంగ్రెస్ కొంత అమెరికాకు, ఇటు రష్యాకు తొత్తుగా వ్యవహరించిన సందర్భాలను కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. బట్ జాతీయ రాజకీయాలలో వాళ్ళకు కాంగ్రెసే బెస్ట్ అల్లీ అవుతుంది. అట్లా తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇప్పుడు కమ్యూనిస్టులు ఈ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటున్నారు చాలా రాష్ట్రాలలో. ఈ రెండు ఒక్కటైనట్టయితే కొంత బీజేపీ దూకుడు కళ్ళెం వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈగోలు ఎవ్వరికి లేనంత కమ్యూనిస్టులలో ఉంటాయి. ప్రజల కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళకి ఈగోలు అవసరమా? అట్లాగే ఒక సన్యాస జీవితం గడపాలని ప్రబోధించే ఆర్ఎస్ఎస్కి ఈగోలు అవసరమా? ఈ దేశ రాజకీయాలను భ్రష్టు పట్టించినే ఈగోలు.
అది ఆర్ఎస్ఎస్ అతీతం కాదు, అది కమ్యూనిస్టులు అతీతం కాదు. సో ఈ రెండిటికి ఈగోలు ఉన్నాయి అనుకున్నప్పుడు రాజకీయాలు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు వీటన్నిటిలో ఐడియాలజీలో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి అనుకున్నప్పుడు ఎంఐఎం అనేది ఇంకొక ఎక్స్ట్రీమ్ లాగా కనిపిస్తోంది కదా. స్టార్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అయింది, ఆ టర్న్ అనేది ఒక ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ఎలా అయింది, ఇప్పుడు కంప్లీట్గా ఒక మతవాదం ఛాందసవాదానికి ప్రతీకగా ఎంఐఎంని అభివర్ణిస్తుంటారు కదా. యాక్చువల్గా ఒక మంచి లక్ష్యం కోసం ఎంఐఎం పుట్టింది. 1927లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మిన్ పేరుతోని ఒక ఇద్దరు ప్రొఫెసర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు ముస్లిం మతంలో ఉన్న మంచిని మనం ప్రబోధించుదాం. అవసరం ఎందుకు వచ్చిందంటే ఆర్య సమాజ్ హైదరాబాద్ స్టేట్లో అంతకంటే ఒక 20 ఏళ్ళ ముందు నుంచే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మతం రుద్దడం అనేది హిందువులను ముస్లింలుగా మార్చడం, క్రిస్టియన్స్గా మార్చడం, దీన్ని మళ్ళీ శుద్ధి చేసి గర్వాప్సీ అని ఇప్పుడు మోడీ ఏదైతే అంటున్నాడో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటారు కదా, అంటే మళ్ళీ నీ మతంలోకి నువ్వు రావాలి. అయితే ఈ కార్యక్రమాన్ని ఆర్య సమాజ్ చేస్తూ వచ్చింది. ఈ రకమైన అవలక్షణాలను అంటే హిందువులను ముస్లింలుగా మార్చే పద్ధతి కానీ హిందువుల మీద ముస్లిం మతాన్ని రుద్దడం కానీ ఇది సరి అయింది కాదు. ఖురాన్ అట్లా చెప్పలేదు, ముస్లిం మత పెద్దలు అట్లా చెప్పలేదు, ఇది వక్ర మార్గం పడుతున్నది, మతాన్ని సక్రమ మార్గంలో నడిపించాలని పుట్టింది మజ్లిస్ పార్టీ. ఆ తర్వాత ఓ 12 సంవత్సరాలు బాగానే నడిచింది. తర్వాత ఒక ఎమోషనల్ స్పీకర్ వచ్చాడు. ఆయన ఒక 37 నుంచి 44 దాకా ఆయన కూడా యూత్ను అందరినీ కూడా బాగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాడు, కానీ కొద్దిగా డైల్యూట్ చేసుకుంటూ వచ్చిండు. వాళ్ళు ఏదైతే ఫౌండర్స్ ఫిలాసఫీ ఉందో ఒక మంచి లక్ష్యం కోసం ఏర్పడ్డ ఆ మజ్లిస్ని ఒక మత శక్తిగా మార్చగలిగాడు. ఆ తర్వాత కాసిం రజ్వీ చేతిలోకి వచ్చింది. ఇది కాసిం రజ్వీ చేతిలోకి రావడానికి అతను ఏ జబ్బు లేదు, సడన్గా చనిపోయాడు. విషప్రయోగం జరిగింది అని అన్నారు. ఆ పేరు మర్చిపోయాను నేను. 37 నుంచి ఎవరైతే దాన్ని లీడ్ చేశారో, సో అతను హఠాత్ మరణం. కాసిం రజ్వీ చేతిలోకి ఎంఐఎం వచ్చింది. వచ్చినాక ఆయన దేశానికి స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళు అదే టైంలో డిసిషన్ తీసుకున్నారు. అయితే ముస్లిం మతరాజ్యం కావాలి, పాకిస్తాన్ మనం ఒక్కటిగా ఉండాలి, మనం ఈ హిందూ దేశంతో మనం కలవకూడదు, ఈ హైదరాబాద్ స్టేట్ అనేది ముస్లిం స్టేట్ ఉండాలి, దాన్ని కాపాడుకోవాలంటే మనం ఆయుధాలు పట్టక తప్పదు అని చెప్పి బాగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఆయన అడ్వకేట్ లాథూర్ ఆయనది. ఆయన ఫెరోషియస్ స్పీకర్, బాగా రెచ్చగొట్టేవాడు. 3000 ఆయుధాలను కూడగట్టుకొని అవి రజాకార్లని, స్వయం సేవకే రజాకార్ అంటే ఆర్ఎస్ఎస్ అన్న స్వయం సేవకే. సో కౌంటర్గా ఆర్మీని తయారు చేశాడు. ఒక స్టేజ్లో ప్రధానమంత్రిని అప్పుడున్న చెత్తారి నవాబ్ అని అంటారు, అతను ఈ నిజాం రాజ్యానికి ప్రధానమంత్రి ఉండేవాడు. ఇది ఎప్పుడంటే 1947లో. ఆయన ఢిల్లీకి నిజాం ప్రతినిధి వర్గాన్ని పంపించి యథాతథ ఉడంబడిక చేసుకుందాం, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటంటే పాకిస్తాన్లో కలవచ్చు, భారతదేశంతో కలవచ్చు, లేదా యథాతథ ఉడంబడిక చేసుకొని మాతో ఎట్లున్నారో ఇండియాతో కూడా అట్లే ఉండొచ్చు అని చెప్పి ఆయన ఒకటి పెట్టాడు. దాన్ని ఉపయోగించుకొని నిజాం స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. ఒక 3 విషయాలలో మాత్రం సైన్య రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, ఈ 3 బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండేది నిజాం స్టేట్లో కూడా. సో ఈ 3 తప్ప మిగతా అన్నింటిలో కూడా మనం ఇండియన్ గవర్నమెంట్తో బ్రిటిష్ వాళ్ళతో ఎట్లమో అట్లా ఉండాలని చెప్పి ఒప్పందం చేసుకోవడానికి ప్రతినిధి వర్గాన్ని అక్టోబర్లో పంపాలని చెప్పి నిజాం అనుకుంటే 50,000 మంది రజాకర్లను తీసుకుపోయి ఆ ఇంటిని చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేసి చెత్తారి నవాబును రిజైన్ చేయించేసి లాయక్ అలీని పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చి ప్రధానమంత్రిగా పెట్టాడు కాసిం రజ్వీ. అప్పటి నుంచి ఆ దురాచారాలన్నీ మొదలైన రోజు అది. ఆ మొత్తం జరిగింది ఒక 8-9 నెలలే. దాదాపు ఇప్పుడు లెక్క తీస్తే దాదాపు 1000 దాకా ఉంటాయి రజాకార్ల చేతుల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య, మరణాలు 1000 మంది దాదాపు. మనభంగాలకు గురైన వాళ్ళు వేలాదిగా ఉంటారు. సో ఇదంతా కూడా ఆ టైంలో రజాకార్లకు ఆయన ఆయుధాలు ఇవ్వడము, ఈ భూస్వాములకు దొరల వెంబడి వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ భూములను కమ్యూనిస్టుల నుంచి తిరిగి తీసుకొచ్చుకోవడానికి ఈ దురాఘాతాలకు రజాకార్లను పంపడం అనేది కాసిం రజ్వీ చేసిన తర్వాత ఆ ఎంఐఎం అనేది పూర్తిగా మైలబడ్డది.
తర్వాత బ్యాన్ అయింది. ఆయన కాసిం రజ్వీ జైలు నుంచి 57లో బయటకు వచ్చాడు ఒక కండిషన్ మీద. ఏందనంటే దేశం విడిచిపెట్టుకోవాలి 24 గంటల్లో. ఆ 24 గంటల్లో ఆయన మీటింగ్ పెట్టి ముస్లిం పెద్దలందరినీ పిలిచి ఎవరు దీన్ని నడుపుతారు అని అంటే సలావుద్దీన్ ఓవైసీ ఫాదర్ చేయలేపిండు. చిన్న పిల్లోడు అప్పుడు, ఆయన యువకుడు, ఆయన చేతిలో మజ్లిస్ పెట్టిపోయిండు ఆయన. కానీ మజ్లిస్ 1-2-3 సందర్భాల్లో తప్ప మత కల్లోలాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసింది కాదు. అది వాళ్ళ రాజకీయ ఉనికి నిలబెట్టుకోవడానికి సలావుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అప్పుడప్పుడు పరుష పదాలు వాడతారు తప్ప ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రజాకాల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అటువంటి దుర్మార్గాలు ముస్లిం చేయట్లేదు. వీలైనంత వరకు ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీగానే దాని ఒక ఉనికిని చాటుకుంటున్నది తప్ప మన మజ్లిస్ని వెనకటి రజాకారుల మజ్లిస్తో పోల్చాల్సిన అవసరం లేదు. అంటే 3 దశలున్నాయి ఇలా. మత పరిరక్షకులుగా, మతంలో మంచిని ప్రబోధించే వ్యక్తులుగా 2 ప్రొఫెసర్లు దాన్ని ఏర్పాటు చేసినప్పటి పీరియడ్ వేరు. మధ్యలో రజాకారులు ముస్లిం మతత్వాన్ని రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయడం 1937 నుంచి 57 వరకు ఉన్న ఫేజ్. 57 అంటే ఓ 10 ఏళ్ళు అది నిషేధించబడ్డ సంవత్సరానే ఉంది. కాసిం రజ్వీ వదిలిపెట్టిపోయిన తర్వాత ప్యూర్లీ పొలిటికల్ పార్టీ అది. వాళ్ళ లక్ష్యం ఏంటంటే వాళ్ళ వెనకాలన్న ముస్లింలకు వెల్ఫేర్ స్కీమ్స్ అందేటట్టు చేయాలి, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వాళ్ళని డెవలప్ చేయాలనేది. అంత ప్రమాదకరమైన సంస్థగా మాత్రం ఇప్పుడు మజ్లిస్ ఏం లేదు. కాకపోతే హిందువుల మీద అటాక్స్ అనేవి కావచ్చు, లేకపోతే ఒక ఉద్రిక్తమైనటువంటి ప్రసంగాలు చేయడం, ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగాలు చేయడం అనేది ఒక మత వ్యాప్తి కోసమో మత పరిరక్షణ కోసమో కాకుండా హిందువుల మీద అటాక్ కోసమే దాన్ని యూజ్ చేస్తున్నారు అనేది మొత్తం మన 75 ఏళ్ళ చరిత్రలో 1957 అంటే ఇప్పుడు అదొక 3 ఏళ్ళు, 43 ప్లస్ ఇది ఒక 25. మనకు ఒక 2-3 సంఘటనలు తప్ప ఎక్కువ లేవమ్మా. అటువంటి సంఘటనలు పెద్దగా లేవు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్సి కూడా కొన్ని ఉంటాయి, బజరంగ్ దళ్ చేసే దాడులు కానీ, వాలంటైన్ డే రోజు పార్కుల్లో ఇద్దరు అబ్బాయి అమ్మాయి మాట్లాడితే అదొకటే కాదు. కొన్ని ఒక లేడీని వీళ్ళకి వ్యతిరేకించిన ఆమెను బెంగళూరులో చంపారు కదా, ఆమె పేరు అయితే నావెలిస్ట్, మంచి రచయిత. అంటే ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్, అంటే మణిపూర్లో జరిగిన గొడవలు ఇట్లాంటి స్పేరింగ్గా ఉంటాయి. అయితే అది వాళ్ళు అది వదులుకోవాలి. ఇప్పుడు మంచి పేరు రావాలి ఆర్ఎస్ఎస్ కన్నప్పుడు ఏవైతే ఈ అవలక్షణాలు ఉన్నాయో వాటిని వదిలేయాలి. ఇప్పుడు మతం బలవంతంగా రుద్దకూడదు. నువ్వు విశ్వాసాలను పెంచి పోషించవచ్చు కానీ ఇంకొకరి విశ్వాసాలను కించపరచకూడదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించే విధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని అనుకున్నప్పుడు ఆ ప్రజాస్వామ్య హక్కులను మనం రక్షించే విధంగా సంస్థలు ఉండాలి. బట్ గౌరీ లంకేష్ ఆమెను చంపారు కదా, ఇంటికి పోయి ప్రశ్నించేది కదా ఆమె వీళ్ళు చేసే వాటిని. సరే, ఏది ఎట్లున్నా కూడా విధానాలను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ సొంత విధానాలంటూ నాకేం కనబడతలేవు. బీజేపీ విధానాలే మనకు ప్రధానంగా మన ముందు కనబడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ చేయదలుచుకున్నదంతా బీజేపీతో చేయిస్తున్నది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, వాళ్ళకి అప్పుడు ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళ అధికారంలో ఉండే అవకాశం వచ్చినప్పుడే ఎన్సీఆర్టీ ఇట్లాంటి సంస్థలన్నింటినీ వాళ్ళు కలుషితం చేశారు. సో దీని మీద చర్చ జరగాలి. ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ మీద ఎట్లున్నది? మోడీ అంటున్నాడు కదా బీజేపీ స్వతంత్రది, ఇది ఆర్ఎస్ఎస్ ప్రభావం మా మీద లేదు అని వాళ్ళు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు మాకు పొలిటికల్ అవుట్ఫిట్స్ లేవు అని అంటున్నారు. ఈ 2 అబద్ధాలే. దీని మీద చర్చ జరగాలి, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఆర్ఎస్ఎస్ చేసే మంచి పనులను తప్పకుండా మనం అప్లాడ్ చేద్దాం, వాటిని సపోర్ట్ చేద్దాం, పార్టిసిపేట్ చేద్దాం. కానీ ఏవైతే ప్రజాస్వామ్య పద్ధతులకు రాజ్యాంగానికి భిన్నంగా ఉంటాయో ఖచ్చితంగా వాటిని మనం హేట్ చేయాల్సిందే. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కోవాలి. ఒక సెక్యులర్ పార్టీ కావాలి, మోస్ట్ సెక్యులర్ పార్టీ. బీజేపీని ఆర్ఎస్ఎస్ తన చేతుల్లో పెట్టుకొని తన ఫ్రంటల్ ఆర్గనైజేషన్గానే నడుపుతున్నది. దాన్ని కౌంటర్ చేయాలంటే సిక్కులు కానీ, పార్సీలు కానీ, జైన్లు కానీ, సింధీలు కానీ, తర్వాత ఇక్కడ ఉన్న హిందువులు కానీ, హిందువులలో ఎవరైతే ఈ మత విశ్వాసాలను ఇతరుల మీద రుద్దకుండా ఉండే హిందువులు, విశ్వ హిందూ పరిస్థితి లాగా అట్లా కాకుండా అట్లాంటి వాళ్ళందరూ కలిసి ఒక సెక్యులర్ పార్టీని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా కాంగ్రెస్ని నమ్ముకుంటే ఇతర కారణాల వల్ల కాంగ్రెస్ పతనం అయిపోయింది. సో ఈ ఫిలాసఫీని డెవలప్ చేయడానికి ప్రాంతీయ పార్టీలు, జాతీయ స్థాయిలో ఒక పార్టీ, ఇది వస్తే తప్ప ఆర్ఎస్ఎస్ను బీజేపీని ఆపడం ఎవ్వరి తరం కాదు.